ఏదో ఒకటి అంటావు. చెప్పు పెనిమిటి, చేస్తాను. చేస్తావా చెడగొడతావా? 6 అంతస్తుల భవనం కట్టేశారు, నేనొచ్చి చెడగొట్టేస్తాను. చెప్పు పెనిమిటి. నీకేమైనా పిచ్చా? వెళ్ళు. పెనిమిటి చెప్పొచ్చు కదా. అక్కర్లేదు పో. దొంగ సచ్చినోడు, పెళ్ళం మాట వినడు. సాయం చేస్తానంటే పోపు అంటాడు. ఏం చేస్తున్నావు? వెళ్ళమన్నానా? అయ్యో పెనిమిటి, నేనేం చేశాను? నా చీరకు ఒక గాలికి ఎగిరి మీ మొహం మీద పడుతుంది. ఆ మాత్రకి నన్ను కసురుకుంటారేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పని చేస్తుంటే తెలియట్లేదా? ఎన్నా నేను పని చేస్తున్నాను కదా పెనిమిటి. ఎప్పుడు ఇరుక్కు? నల్ల ఇరుక్కా? చెడగొడతా అన్నావు చూడు. నువ్వు నేర్పించకుండానే నువ్వు చేసిన కొంచెం చూసి ఎలా చేశాను? చెడగొట్టానా పెనిమిటి? ఏంటో ఊక అర్థం? బాగుందనా బాలేదనా? బాగుంది. అది మనం అంటే అర్థం చేసుకోవు. సరే పెనిమిటి, నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా చేయగలను. ఇద్దరం ఒకటైతే ఇంతే, ఏ పని ఆగదు. పెనిమిటి, భోజనం ఈ పని అయ్యేంత వరకు లేదు. నీకు ఆకలిస్తే వెళ్ళి తిను. నువ్వు తినకుండా నేనెలా తింటాను పెనిమిటి? సర్లే, పని పూర్తయితే ఇద్దరం కలిసి తిందాం. అక్క, చూస్తుంటే మనం ఈ గదిలోంచి ఇప్పుడప్పుడే బయటపడేలా లేవు. ఈ పొగ పీలుస్తూ నువ్వు పోసే నూనెతో జారుతూ జారుతూ చచ్చేలా ఉన్నావు. ఎందుకక్క ఇంత నూనె పోసావు? నేనేమన్నా మన కోసం పోసానా చెల్లి? ఆ ముద్ర దాని కోసమేగా పోసాను. దేవుడు, మన చావు మరి ఇలా ఉంటుంది అనుకోలేదక్క. మంట పెట్టింది నువ్వే కాబట్టి నువ్వే కాపాడు. నీకు దండం పెడతానక్క, ప్లీజ్. నా వల్ల కావడం లేదు చెల్లి. కావడం లేదా? ఎవరు తీసుకున్న గోత్రం వాళ్ళే పడ్డట్టు అయిపోయింది మన పరిస్థితి. బతుకుండగానే ఇక్కడ సమాధి అయిపోయేటట్టున్నావు అక్క. చెల్లో, నాకు అర్థమైపోయింది. మన చావు ఇక్కడ రాసి పెట్టింది. అంతా నీ వల్లే. అసలు లోపల చూద్దాం తలుపు తీయ నువ్వు అనుకున్నా ఉండుంటే మళ్ళీ మనం లోపల నెట్టేదే కాదుగా. పెద్ద చూద్దామని మన చావును తీసుకొచ్చావు. దాని పని చెప్తానే. ఏంటి చెప్పేది? దేవుడి దయ వల్ల ఇక్కడి నుంచి బయటపడేదాకా దాని పేరు చెప్పకక్క. మనం బయటపడాల్సి వస్తుంది. అసలే అంతా మన మీద గుర్రుగా ఉన్నారు. అది పాయింటేనే. బాబోయ్, బతుకుండగానే నరకం చూపిస్తున్నావు కదయ్యా దేవుడా. ఎక్కడ మమ్మల్ని చంపేస్తావా ఏంటి? ఏమైంది అలా అరిచావు? నువ్వు చంపేస్తావా దేవుడా అని అడగగానే బల్లి అరిచింది. మనకిక చావు ఇక్కడే ఉన్నట్టుందక్క. అయ్యో, కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. అక్క, వినపడ్డాయా? ఆ సౌండ్లు మన కోసమే. కరెక్ట్ గా గుళ్ళో మైకులు పెట్టినట్టున్నారు. ఎప్పుడో అనుభవించడం కాదట, ఇప్పుడే శిక్ష అంట. ఓసే మళ్ళీ ఎంత పని చేసావే నువ్వు?
పెన్విటి, ఈ గట్టంతా మనం నీట్గా చేశాం కదా. ఇంకా పద, ఆకలేస్తుంది. పద. పెన్విటి 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 పెన్విటి, ఏంటి? ఒక్క పూట చేస్తేనే అంత పని అయిపోయింది పెన్విటి. రెండో పూట చేస్తే సగానికి పైన అయిపోతుంది. రాత్రంతా ఉంటే మొత్తం పని అయిపోతుంది పెన్విటి. ఉందావా ఉందావా పెన్విటి? ఏంటి ఉండేది? ఉందాం పెన్విటి, అయిపోతుంది. ఒక రాత్రే కదా. పట్టపగలే ఈ పనికి మనకు కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. రాత్రికి అసలు కళ్ళు కనబడతాయా? నాకు కనపడతాయి పెన్విటి, మీకు కనపడవా? ఏంటా నడవడం? సరిగ్గా నడు. అబ్బా, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి చెప్పేది? ఉండి చేద్దాం పెన్విటి. అవన్నీ తర్వాత చూద్దాం కానీ ముందు నన్ను చూసి కాదు, దారి చూసి నడు. పడతానని కేరింగా? వార్నింగ్. సరిగ్గా నడు. నడుస్తానులే గాని ముందు చెప్పు పెన్విటి. ఏయ్! ఇప్పటికైనా అర్థమైందా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఒంటికి మంచిది కాదు. ఇలాగే ఒళ్ళంతా బురద అయిపోద్ది. అప్పుడియా? నీ పని చెప్తానుండు. ఏయ్! ఏయ్! ఏంటి పెన్విటి, పెళ్ళాన్ని కూడా లాగలేకుండా ఇలా చతికిలు పడిపోయారేంటి? ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఇంతే మరి. ఒంటికి పడదు, ఇలాగే బురదైపోతుంది. అయిందా? నీకు చేయించాను చూడు. ఛే! బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. పెన్విటి, ఒంటరి ప్రయత్నాలు ఫలించవని అర్థమైందా? ఇద్దరం కలిసి వెళ్తేనే గట్టెక్కగలం. రండి. భోజనం చేసే ముందు ఇలా తయారు చేసావు, ఇంకేం తింటాం? పెన్విటి, అక్కడ బోర్ ఉంది కదా, బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం. పద. స్నానం? పోనీ పట్టిన బురదని కడుక్కుందాం పెన్విటి. పద. నేనంటే పర్లేదు, నువ్వు? ఏమవుతుంది? ఇక్కడున్నది నా పెన్విటే కదా, ఇంకెవరూ లేరుగా. ప్రాబ్లం ఏముంటుంది? పద 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 పెన్విటి. దా. అబ్బా పెన్విటి, నాకెప్పటి నుంచో ఇలా స్నానం చేయాలని ఆశ, ఇప్పటికి తీరుతుంది.
వెళ్ళి ఏయ్ కామ్గా ఉండు, ఎవరన్నా చూస్తే బాగోదు. కామ్గా ఉండటానికి నేనేం ఎగ్జామ్ రాయడానికి రాలేదు, ఎంజాయ్ చేస్తున్నాను. ఏయ్, వెళ్ళి ఇటు తిరగండి పెనుమిటి. ఏంటి పెనుమిటి, ఆ పొలానికి సైట్ కొడుతున్నావుగా? వెనక పెళ్ళ ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఏం పర్లేదు, సిగ్గుపడకండి. ఇటు రండి. ఏయ్ ఒంటికి పట్టిన బురద పూర్తిగా వదలాలి కదా పెనుమిటి. పెనుటి, మీరు నీట్గా స్నానం చేసుకోండి, నేను వెళ్ళి భోజనం ప్రిపేర్ చేస్తాను. ఇదేంటి, వండినవేవీ లేవు. అమ్మత్తలు నాకు ఇలా షాక్ ఇచ్చారేంటి? మురుగా, ఇప్పుడు నేనేం చేయాలి? అసలే పెనుమిటి మంచి ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నా పెనుమిటికి నేనేం చెప్పాలి? అయ్యో మురుగా, ఏంటి ఇలా అయిపోయింది? మళ్ళీ త్వరగా భోజనం పెట్టు, మళ్ళీ పని మొదలు పెట్టాలి. అది ఏంటి? ఇంత తడి బట్టలతో ఎలా తింటావు? కూర్చుంటే ఇబ్బందిగా ఉంటుంది. కాసేపు అలా ఎండలో నిలబడరా, ఈలోపు ఏదైనా ఆలోచన తడుతుందేమో చూస్తాను. ఏంటి? అబే ఏం లేదు పెనుమిటి, త్వరగా వెళ్ళి ఆరబెట్టుకోండి రండి, వెళ్ళండి. అసలే టైం లేదంటుంటే ఈ ఆరడాలు ఎండలో నిలబడ్డాలేంటి? పెట్టి ఇలాగే తినేస్తాను. నా బంగారు పెనుమిటి, ఇలా తడి బట్టలతో తినకూడదు పెనుమిటి. వెళ్ళండి పెనుమిటి, ప్లీజ్. ఏంటి చాదస్తాం? ప్లీజ్ పెనుమిటి, వెళ్ళండి. మెంటల్ దానా. కడుపు నిండా భోజనం పెట్టాలని ఎంతో ఆశతో వచ్చాను, కానీ నా వల్లే. ఇప్పుడు ఏం చెయ్యాలి? హోటల్కి వెళ్ళాలన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. అసలే టైం లేదు అంటున్నారు. ఊళ్ళోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలి మురుగా? దారి చూపించు. అయ్యో, మురుగా, ఇదేనా నువ్వు చూపించిన దారి? తప్పదు, ఎప్పుడు చేయింది నా పెనుటి ఆకలి తీర్చడం కోసం చేస్తాను. అవును, ఈ గుడ్డతో ఇప్పుడు ఏం చేయాలి?
ఆరాలన్నావు, ఇంకా కొంచెం తడిగా ఉంది. కొంచెమేగా అంటున్నారు. సూర్యుడు ఇప్పుడు ఎలాగో మబ్బుల చాటుకేం వెళ్ళడు. వచ్చి కూర్చోండి. తింటున్న టైంలో ఆరిపోతుంది, లేదంటే ఇది ఆరిపోతుంది. పెనుటి అది కాదు, స్పెషల్ ఇది. స్పెషల్ ఏంటి? టేస్ట్ చేసి చూడండి పెనుటి, మీకే తెలుస్తుంది. సరే ఇవ్వు. ఇదేం స్పెషల్ ఇలా ఉంది? చూడ్డానికి బాగాలేదా పెనుటి? బాగుంది వల్లి, కానీ ఇది దాని పేరు మాత్రం అడక్కు. స్పెషల్ అంతే, తినండి. నచ్చకపోతే మాత్రం చెప్పు పెనుటి, వేరే ఏదైనా ట్రై చేస్తాను. ఏంటి పెనుటి, బాలేదా? బాగుంది. బాగుందా? తినే తినే తినే. గుడ్డు కూడా కలిపినట్టున్నావు. నువ్వు తిను. ఓ, నువ్వు శాకాహారం కదా. బాగుంది వల్లి. కడుపు నిండిందా పెనుటి? ఫుల్గా. థ్యాంక్స్ మురుగా, నా పెనుటి కడుపు నిండేలా చేసావు. చాలా థ్యాంక్స్. అవును వల్లి, నువ్వు తినలేదు. నేను ఉపవాసం పెనుటి. ఇంట్లో ఉంటేనే ఉపవాసం, పనిలో ఉంటే కాదు. తిను. ఇదేంటి ఖాళీగా ఉంది? అదేదో అయిందిలే పెనుటి, నేను ఉపవాసం అని చెప్తున్నాను కదా. ఈసారి కుదిలే. చాలా పని ఉంది కదా, రండి మొదలు పెడదాం. ఒక్క నిమిషం ఉండు. ఎక్కడికి వెళ్ళారు పెనుటి? తిను. ఆకలి తీర్చే పనిని ఆకలితో చేయకూడదు. నువ్వు తినవల్లి.